మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. కన్న బిడ్డలే తన ప్రపంచమని భావించిన ఓ తల్లి అదే పిల్లల ప్రాణాలు తీసి చివరకు తాను ప్రాణాలు విడిచింది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన, భవిష్యత్తుపై భయం చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా కబలించాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలస గ్రామంలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా తల్లంటే ప్రేమకు ప్రతిరూపం. తన పిల్లల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది. కానీ పరిస్థితులు మనిషిని ఎంతటి తీవ్ర నిర్ణయాలకైనా నెట్టేస్తాయి అనడానికి మర్రివలసలో జరిగిన ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా జలుమారు మండలము మర్రివలస గ్రామానికి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ పోషణ భారంగా మారడం, పెరుగుతున్న ఖర్చులు, అప్పుల ఒత్తిడి, భవిష్యత్తుపైన ఆందోళన ఆమెను తీవ్ర మానసిక వేదనలోకి నెట్టేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉన్న సమయంలో ఆమె ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. తన 2 కుమార్తెలకు గడ్డిమందు తాగించి అనంతరము తాను అదే విషయాన్ని సేవించింది. ఈ విషయం బయటకు తెలియకపోయినా కొంతసేపటి తర్వాత ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గమనించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే విష ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఒక చిన్నారి ఇంటి వద్దనే మృతి చెందినట్టు సమాచారం. మరోవైపు తల్లి మరో కుమార్తెను వైద్యులు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ వారిద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో మర్రివలస గ్రామం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. నిన్నటి వరకు నవ్వుతూ కనిపించిన చిన్నారులు ఇక లేరనే వార్త గ్రామస్తులను కన్నీరు పెట్టించింది. కుటుంబ సభ్యుల రోదనలు చూసిన వారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆర్థిక సమస్యలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ ఇతర కారణాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం ఆ మహిళ కొంతకాలంగా తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసలు కారణాలు ఏమిటి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా అనే అంశాలపైన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఒక తల్లి, 2 చిన్నారులు, 3 ప్రాణాలు ఒకేసారి కోల్పోవడం ఆ కుటుంబానికే కాదు మొత్తం గ్రామానికే ఇప్పుడు తీరని విషాదాన్ని మిగిల్చింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో జీవితాలను శాశ్వతంగా ముగిస్తాయని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉన్నా వాటికి పరిష్కారాలు వెతకాలి, కానీ ప్రాణాలు తీసుకునే నిర్ణయాలు ఎన్నటికీ సరైనవి కావు. ప్రస్తుతం ఈ ఘటనపైన పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.